దొండకాయ వేపుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే టేస్ట్ అనేది అస్సలు మర్చిపోరండి, అంత బాగుంటుంది. రసం సాంబార్ లాంటివి లేకపోయినా కూడా ఈ ఒక్క ఫ్రైతోనే అన్నం అంతా తినచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వీటితో పాటుగా ఒక గుప్పెడు ఇదిగోండి పెసరపప్పును వేస్తున్నాను. ఇంకా వేరే పోపు దినుసులు ఏమి వాడండి, ఈ పెసరపప్పుతోనే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కాస్త ఇంగువ ఇది వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసేయండి. వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మిగతా ఈ ఫ్రై అవ్వటం అనేది మనం దొండకాయలు వేసిన తర్వాత ఆ దొండకాయలతో పాటుగా ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. లేదంటే కనుక దొండకాయలు ఫ్రై అయ్యే క్రమంలో ఉల్లిపాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ వేయించుకోకుండా ఇదిగోండి ఉప్పు, పసుపు వేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉల్లిపాయలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో దొండకాయలను కూడా వేసుకొని మీడియం టు సిమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా. ఇప్పుడు దీంట్లో సరిపడా కారము, ఉప్పు, అలాగే సాంబార్ పౌడర్ని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక స్పూన్ సాంబార్ పౌడర్ని వేసి చక్కగా కలిపేసిన తర్వాత దీంట్లోని ఒక గుప్పెడు బూందీ, లేదంటే కనుక మీ దగ్గర మిక్చర్ ఏ మిక్చర్ ఉన్నా పర్వాలేదు, మిక్స్డ్ మిక్చర్ అయినా కూడా బాగానే ఉంటుంది. దీంట్లో వేసేసి ఈ విధంగా కలిపేయండి. కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపేసి ఉంచేసుకుంటే ఫ్రై రెడీ అయిపోతుంది. ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.